తెలంగాణ రాష్ట్రంలో మొన్న చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా ఎంత అని తేల్చిరు మీరు? 15% ఉన్నామని తేల్చారు. 15% ఓసీ జనాభా అని తేల్చిరు ప్రభుత్వ లెక్కల ప్రకారం. మీ లెక్కనే, మొన్నటి లెక్కనే. ఇప్పుడు ఈ కమిటీ వేసి ఏం చేస్తారంటే ఈ 539 జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, ఈ 15% మీరు తీసుకోరు. అందులో నుంచి 15% జెడ్పీటీసీలు మీరు తీసుకోరు. 15% మీకు ఎక్కడెక్కడ కావాలో తీసుకొని వదిలేరు. ఇక మిగతాదంతా మాది. ఈ పార్టీలు ఈ కమిటీ వేసిన తర్వాత ఈ పార్టీలు కనుక మేము రామని తొండి చేస్తే దాన్ని బీసీలు చూసుకుంటారు. ఇక మేము రాము ఇందులో చేరము అనేటువంటి స్వతంత్ర కమిటీ వేయండి. వేసి ఈ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమనే ఉంది కదా, ఇద్దరిద్దరు సభ్యులను ఓసీలను పెట్టి చేయండి. ఇందులో 539లో 80 మంది వేస్తారు. ఎంత వస్తుంది? 80 మంది వస్తారు. 80 జెడ్పీటీసీలు ఓసీలకు వస్తాయి. 80 జెడ్పీటీసీలు ఓసీలకు ఇన్ని వస్తాయి. ఇక మిగతాదంతా మా ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకుంటారు. 539లో 80 పోతే మిగతా జెడ్పీటీసీలు అన్నీ మాయి. ఇది మా ప్రతిపాదన. నువ్వు 42% మాకిచ్చుడు ఎందుకు? నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. అంతే. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు రాజకీయంగా. ఇగో ఇది ఇట్లా సొల్యూషన్. ఈ సొల్యూషన్ని ప్రభుత్వం ముంగట పెట్టినాం. ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు ఇగో ఇదే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతిపాదన ఎలా ఉంది? ఇంకా 459 ఉంటే అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి. అంతే కదా. ఇప్పుడు దీని ద్వారా బీసీలకు ఆల్రెడీ లోకల్ బాడీలో 45 దాటింది. ఇప్పుడు బరాబర్ బీసీ జనాభాకి ఎంత ఉందో గంత వస్తాయి కదా, సామాజిక న్యాయం కదా. ఇప్పుడు మీరు మాకు 42 ఇచ్చుడు ఎందుకు? మీ 15 మీరు తీసుకొని పక్క జరిగితే మిగతాది మాదే కదా. ఆ 15 ఎక్కడెక్కడ అనేది మీరు ఎందుకు ఈ అన్ని పార్టీల నుంచి అంటే మీరు ఒక కాడ తీసుకుంటే ఆనే పోటీ చేయాలి అందరికీ, అంతే ఓసీలంతా. అంతే. ఇప్పుడు వాళ్ళ నిజాయితీ బయటకు వస్తుంది. ఈ ప్రతిపాదనకు ఓకేనా? మీ పర్సెంటేజ్ దీనికి కమిటీ వేస్తానికి సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, మీరు టికెట్లు ఇస్తానికి ఎవరు అడ్డుకోడు కదా. ఇక అంతే. అన్ని పార్టీలు కూడా ఒకటి దగ్గర ఇవ్వాలి. ఇది మా ప్రతిపాదన. ఈ రకంగా అన్ని పార్టీల మీద నిజంగా మీరు మా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్యక్రమం చేయమని నిన్న ప్రతిపాదన పెట్టడం జరిగింది.